ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. బల్బుకి క్రాక్కి ముందు కొంత క్యారియర్ డిసప్పాయింట్మెంట్ ఉంది కదా ఆ టైంలో జనరల్గా ఇంకా అది అందరికీ ఉంటుంది అది. తగులుతుంటే అది. బట్ నేను ఇప్పుడు అసలు చిరాకు డీలా పడలా. లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు నిజాయితీగా లెక్కేసుకుంటే లైఫ్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్లు ఎక్కువ ఉంటాయి. ఒక ఓవర్ నైట్ సక్సెస్ వెనకాల కొన్ని వందల నిద్రలేని నిరాశారాత్రులు ఉంటాయి. ఆ నిరాశ నీడ దాటి వచ్చినప్పుడే విజయం వెలుగు వెచ్చగా ఉంటుంది. ఒక అన్స్టాపబుల్ మూమెంట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. హెల్త్కి ఫిట్నెస్కి ఎంత వాల్యూ ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు. తమ్ముడు పోయిన బాధలో ఉన్నా నేను మీడియా వదిలిపెట్టలేదు. ఇన్నాళ్ళ నీ లైఫ్లో ఒంటరిగా బాధపడే క్షణాలు ఎన్నో ఉంటాయి. ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెడుతున్న నీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఆశ్చర్యం వేసింది. ఇది నా మీద వచ్చింది ఏంట్రా బాబు, సంబంధం లేని మ్యాటర్ అసలు ఇది అని అనుకున్నాను. ఎందుకు అసలు అర్థం కాలేదు అప్పుడు. సరే ఓకే సరే చూద్దాం. బట్ ఏంటంటే నేనేమి కంగారు పడలేదు, భయపడలేదు, ఇబ్బంది పడలేదు, బాధపడలేదు. బట్ ఒకటి బాధ ఎక్కడ పడ్డానంటే దాన్ని ఉన్నదాన్ని బాగా కరెక్ట్ పదం వాడాలంటే మీడియా పెంట చేసింది బాగా. అది కొంచెం బాధ అనిపించింది. నేను ధైర్యంగా ఉంటాను. బట్ ఏంటంటే వినేవాళ్ళకి ఇప్పుడు ఇంట్లో మా మదర్కి కానీ ఫాదర్కి కానీ వాళ్ళకి ఇదేంటి ఇలాంటివి కొంచెం వాళ్ళు ఆ ఇబ్బంది వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది వాళ్ళు చెప్పేస్తాను. వాళ్ళు వెరీ క్లియర్గా ఉంటారు. అయినా సరే ఎక్కడో కొంచెం ఉంటుంది కదా ఇలాంటి రావటం ఏంటి అనేది. అసలు సంబంధం లేనిది ఇది. ఇంకోటి చెప్పాను అక్కడ నేను వాళ్ళతో కూడా ఏనానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ తీసుకునేవాడు మార్నింగ్ 5-5:30కి లెగలేడు, రోజు వర్కౌట్ చేయలేడు, పని చేయలేడు, ఇంత ఇదిగా ఉండలేడు అని చాలా క్లియర్గా చెప్పాను. దేనికైనా సరే ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీకి దేనికైనా నేనే కారణం అవ్వాలి. ఒకరిని బ్లేమ్ చేయటం కానీ ఒకరి మీద కంప్లైంట్ చేయటం కానీ ఎప్పుడు లేదండి నాకు. సో అది ఎప్పుడు ధైర్యం అనేది ఎప్పుడు అసలు నేను ఎప్పుడు దీన్ని లక్ష్యం అస్సలు లక్ష్యం ఎవడు ఏ అనుకున్నా సరే నాకు అసలు నేను చాలా మామూలుగా మాట్లాడుతున్నాను బూతులతో. ఇప్పుడు రవి నువ్వు ఇంత ఎనర్జీగా ఉంటావు కదా, నువ్వు ఎప్పుడన్నా ఒంటరిగా ఒక్కసారైనా కన్నీళ్ళు పెట్టుకున్నావు? ఒక్కసారి నాకు గుర్తుండి లాస్ట్ ఎప్పుడు నేను గుర్తుకోలేదండి. నాకు ఎప్పుడు పెట్టుకోలేదు. హార్ట్ బ్రేక్ అయినప్పుడు ఎప్పుడు లేదు. హార్ట్ బ్రేక్ అది ఇంకా హార్ట్ బ్రేక్ అంటే ఏ హార్ట్ బ్రేక్ నుంచి అడుగుతున్నారు మీరు? ఒకటే జీవితం, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు, డిప్రెస్ అవ్వద్దు, డల్ అవ్వద్దు. అసలు బ్యూటిఫుల్ లైఫ్. పడతాం లేస్తాం చివరికి నిలబెడతాం అంటే. ప్రశాంతంగా హ్యాపీగా గడిపేస్తే హాయిగా ఉంటుంది. నేను లేచి అగ్గిపోవాలనిపిస్తుంది. అసలు కల్మషం లేని మనిషి 1% ఉండదు. మన ఇద్దరిలో ఒకటే తేడా, నేనేమో ఎక్కువ మీడియాలో కనపడుతూ ఉంటాను. ఇద్దరు కల్మషం లేని వాళ్ళమే, నువ్వు కనపడు. అది తేడా.